హలో సిస్టర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి వీడియో వచ్చేసి కంటిన్యూ అనమాట. ఫస్ట్ వచ్చేసి మా అక్కని చూపిస్తున్నాను. మా అక్క వచ్చేసి మిషన్ స్టిచ్ చేస్తుందనమాట. లో పావడాలు అన్నాయి కదా, అవి శారీ పెట్టి కోట్స్ వచ్చేసి స్టిచ్ చేస్తుంది. ఇప్పుడు నిన్న మీకు చూపించాను కదా చికెన్ కర్రీకి, మా అమ్మ వచ్చేసి తెల్లవాయలు అనేటివి ఒలుస్తుందనమాట. ఇంకా చికెన్ అయితే మగ్గుతూ ఉంది. మనము ఉప్పు, పసుపు, ఆనియన్స్ అన్నీ వేసాం కదా, వేసిన తర్వాత ప్లేట్ మూసి పెట్టాం కదా, ఇప్పుడు మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఆవిరికి అంటే నీళ్ళు అనేది ఊరుతుంది చికెన్లో వచ్చేసి. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా మనము గ్యాస్ మీద ఉంటాయి కదా, మనం ఆనియన్స్ టమోటాలు కోసింటాం కదా, అవంతా తుక్క అలాగే ఉంటుంది. అదంతా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నామంటే వంట అనేది చాలా ప్రశాంతంగా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనం వంట గది అనేది చేయడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడిదక్కడే చెత్త పెట్టి మనం చేస్తూ ఉన్నామనుకో, చెత్త చెత్తగా వస్తుంది. నేను చిన్న టిప్ అబ్బా, మేము అట్టేం చేసుకోంలే అనేసి అనుకోవద్దు, చిన్న ట్రిప్ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఉప్పు, పసుపు ఆవులిచ్చాను కదా, అదే వేయించాను కదా, నీళ్ళైతే ఆవిరైపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ వచ్చేసి మా అక్కకి ఇచ్చాను. ఉప్పు, పసుపు వేసినట్టు తింటా ఉందన్నమాట. ఇంకా అలాగే నాకు కానీ కొన్ని ఇచ్చిందిలేండి, నేను కానీ తింటున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి వేంపుడికి వచ్చేసి పక్కన గిన్నెలో పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి చికెన్లోకి వచ్చేసి కారం పొడి, ధనియా పౌడర్, అలాగే కొబ్బరి పొడి, అలాగే కొబ్బరిలో వచ్చేసి వెల్లుల్లి వేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అవన్నీ వేసేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి మగ్గనిచ్చేసినామంటే చికెన్ అయితే టేస్టీగా ఉంటుంది. ఏందక్క పెనాన్ని అలా మాడగొట్టేసావు అనుకుంటారేమో, నీళ్ళన్నీ ఆవరించే గునికి కొంచెం హైలో పెట్టే గునికి పెనం అనేది కొంచెం మాడిందనమాట. మనము టమోటా ఆనియన్స్ వేస్తాం కదా, అలాగా కొంచెం అంటుకుంది, అదే కొంచెం అడుగంటింది. మీరు అడ్జస్ట్ అవ్వండి, అదేం కాదు. చాలా టేస్టీగానే వచ్చింది చికెన్ అయితే, ఎమ్మీగా ఉంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను నేను, చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి అబ్బా. ఇంకా అలాగే వచ్చేసి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వీడియోస్ నేను కార్టూన్ బొమ్మ పెట్టేసి వీడియో చేస్తున్నాను కదా, అది కానీ ఎందుకు చేస్తున్నానంటే మా ఆయనకి ఇష్టం లేదు నేను వీడియోస్ చేయడం, పెట్టడం అవన్నీ. మా ఆయనకి ఏంటంటే వద్దని చెప్పాడు. 7 సంవత్సరాలు అడిగానమాట, నేను వీడియో చేస్తానని. ఎందుకు, నువ్వు ఖాళీగా అయితే ఏం లేవు కదా, స్టిచ్చింగ్ చేస్తున్నావు అనేసి మా ఆయన అనిండు. లేదు నేను చేస్తాను అని అన్నా. అవసరం లేదులే, నలుగురికి చూడబ్బా చేస్తుంది అనేసి అందరూ ఎగతాళి చేస్తారు. ఛానల్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది, గ్రోత్ కాకపోతే 2 రోజులు చేసి సాలిచ్చింది అనేసి చెడ్డ పేరు వస్తుంది. లానే వద్దు, మన బంధువులే మనల్ని ఎగతాళి చేస్తారు అంటే ఒకరి గురించి మనకి ఎందుకు, మనది మనం చూసుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు అని చెప్పేసి మనం అనుకుంటే ముందుకెళ్ళలేమని చెప్పాను. వద్దు అన్నాడు. 7 సంవత్సరాల తర్వాత కార్టూన్ ఫేస్ పెట్టి చేస్తూ ఉన్నాను. ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ మా ఆయనకే వీడియో పెట్టాను, నచ్చితే చేయమన్నాడు. సార్కి నేను కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ చేస్తుంటే అది 3 నిమిషాలు 4 నిమిషాల కంటే ఎక్కువ రావడం లేదు. ఇంకా సరేలేనని చెప్పేసేసి